ఎన్ని ఇంటర్ఫేస్ లైన్ ఉండండి, ఎన్ని క్లోజ్ అయినా ఉండండి, నోన్ హోస్ట్ అనేది ఒకటే ఉంటుంది, దానిలోనే మనం అప్డేట్ చేయాలి. మీరు ఇంకో నోన్ హోస్ట్ కనుక క్రియేట్ చేస్తే దానిలో ఇప్పటిదాకా సేవ్ అయినవన్నీ పోతాయి. సో బీ కేర్ఫుల్. ఓకే, జాగ్రత్తగా ఉండండి. డోంట్ డూ క్రియేట్ known host if it is already there. Just search. So known host, it is there, then update only. Don't create new one. Okay, mandatory thing. Just remind for you. And ఇప్పుడు SFTP క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ SFTP క్లౌడ్ ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నా. సో ఐ జస్ట్ అప్డేట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇది మనం, అండ్ పాస్వర్డ్ ని అప్డేట్ చేస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ వన్, యూ కెన్ క్రియేట్ ఇట్, నో ప్రాబ్లం. మీరు యూజర్ క్రెడెన్షియల్స్ తీసుకొని కొత్తది క్రియేట్ చేయొచ్చు. బట్ నేను ఆల్రెడీ ఉన్నదాన్ని జస్ట్ అప్డేట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ క్రెడెన్షియల్ క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ ఆ నేమ్, క్రెడెన్షియల్ నేమ్ ఏదైతే ఇక్కడ ఉందో SFTP_cloud అనేది